సో రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి రీజన్స్ అంటే డెఫినిట్ రీజన్ అనేది ఏమి ఇప్పటివరకు ఇటియాలజీ ఇస్ అన్నోన్. డెఫినిట్‌గా దీని వల్లనే వస్తుందని ఏం చెప్పరాదు. సో జెనెటిక్ ఉండొచ్చు. సో వంశపరపరంగా ఉండొచ్చు. లేదా ఎప్పుడైనా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ట్రిగ్గర్ కావచ్చు. సో దీస్ ఆర్ ది రీజన్స్. మెయిన్ రీజన్ అనేది ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఏం లేదు. మేబీ జెనెటిక్ ఆర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్‌తో ట్రిగ్గర్ కావచ్చు. సో ఏ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ డిస్కస్డ్. స్మాల్ జాయింట్స్ ఆఫ్ ది హ్యాండ్ గానీ, షోల్డర్, హిప్, ఇది నీ. సో డిఫార్మిటీస్ వస్తే సర్జరీ చేయాల్సి రావచ్చు. అంతకంటే ముందే ఈ డిఫార్మిటీస్ రావద్దు అంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. మెడికల్ ట్రీట్మెంట్ ఈస్ ది మెయిన్ థింగ్. ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అవుతుంది జాయింట్స్. సో ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ మెడికేషన్. సో ఆ డిజీజ్ అనేది మాడిఫై చేయడానికి వీ హ్యావ్ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్. అదేంటంటే యూ హ్యావ్ టు యూజ్ లాంగ్ టర్మ్. 3 months, కొంతమందికి 6 months, కొంతమందికి 1 year, 2 years అట్లా వాడాల్సి వస్తుంది. ఆ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వాడితే ఏంటంటే మన డిజీజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ ఈ డిఫార్మిటీస్ అనేవి డెవలప్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వీ గివ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ యాక్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 6 weeks to 2 months. సో వీ గివ్ అక్యూట్గా యాక్ట్ చేయడానికి వీ హ్యావ్ గివ్ పెయిన్ కిల్లర్స్ ఆర్ స్టిరాయిడ్స్ ఫర్ ఇనిషియల్లీ, దెన్ టేపర్ చేసేసి వీ కంటిన్యూ విత్ ది డిమార్ట్స్ ఫర్ లాంగ్ టర్మ్. కొంతమందికి 6 months వాడాల్సి వస్తుంది, కొంతమందికి ఇయర్స్ కూడా వాడాల్సి రావచ్చు. సో ఈ టాబ్లెట్స్తో కూడా కొంతమందికి తగ్గదు. దెన్ వీ మే హౌ టు గో టు ఇంజెక్షన్స్ ఉంటాయి. దెన్ వీ మే గివ్ ఇంజెక్షన్స్ ఆల్సో. సో ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఇది. సర్జికల్ అంటే ఎవరికైనా డిఫార్మిటీస్ బాగా ఎక్కువ అయిపోయినాయి అంటే హ్యాండ్ డిఫార్మిటీ, మోస్ట్ కామన్లీ హ్యాండ్ డిఫార్మిటీస్ ఉంటాయి, ఆర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఆఫ్ ది షోల్డర్స్, నీ అండ్ హిప్. మోస్ట్ కామన్గా ఇవి అరిగిపోతుంటాయి. అరిగిపోతే కంప్లీట్గా అరిగిపోయి నడవరాకుండా ఉంటే వీ గో ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్. మోస్ట్ కామన్లీ నీస్లో వస్తాయి, హిప్స్లో వస్తాయి, వీ రీప్లేస్ ది జాయింట్. హ్యాండ్ డిఫార్మిటీస్ ఉంటే హ్యాండ్ డిఫార్మిటీస్ని కరెక్ట్ చేస్తాం. పిల్లలకు కూడా రావచ్చు, పిల్లలకు కూడా సేమ్ డిఫార్మిటీస్ అవన్నీ రావచ్చు. మెయిన్గా పెయిన్స్ ఇవన్నీ రావచ్చు. సేమ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అవాయిడ్ చేయొచ్చు.